జిల్లా జమ్మికుంట సీఐ రవితో వ్యక్తి మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. సాబీర్ అనే వ్యక్తి సీఐ రవికి 3 లక్షల లంచం ఇచ్చానంటూ ఆ ఆడియోలో మాట్లాడాడు. లంచం తీసుకుని కూడా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశావంటూ అడిగారు. సీఐ క్యాబిన్ బాత్రూమ్ లో 3 లక్షలు పెట్టానంటూ ఆడియోలో సాబీర్ అనే వ్యక్తి చెప్పాడు. ఈ ఆడియో స్టేషన్ కు రా మాట్లాడుకుందామంటూ సీఐ పదే సాబీర్ అనే వ్యక్తిని కోరారు. ప్రస్తుతం సీఐతో సాబీర్ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ గా మారింది. హలో సాబీర్, ఎక్కడున్నావు సాబీర్? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఎక్కడున్నా సార్? నేను లిసన్ టు మీ క్రికెట్ దగ్గర ఉన్నారండి. వినండి ముందుగా వినండి. ఏమైందో చెప్పండి. నువ్వు చెప్తున్నాను. ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టిన చూసిరా? ఏ 3 లక్షలు ఎవరు? వినండి. హలో, ఎవరు పెట్టారండి? ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? నేను మీకు 3 లక్షల అంశము వినండి. ఇప్పుడు మీడియాకి డిస్ప్లే చేయాలా? ఒకసారి అండి, ఒకసారి ఏమంటున్నారు? అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఇవన్నీ పిట్ల కథలు వద్దు కానీ గౌరవనీయ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తానని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? బాజాప్తా ఒకసారి నువ్వు చూపెట్టారు కాదు. ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. నేను మీ బాత్రూమ్ ఏమైందో చెప్పరండి. ఇప్పుడు ఇవన్నీ కాదు రవిభాయ్, వస్తానన్నావు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సిఐ రవి 3 లక్షలు తీసుకొని లంచం తీసుకొని ఎఫ్ఐ కేసు నమోదు చేయడాన్ని సాబీర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఆ ఆడియో క్లిప్ అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. జమ్మికుంట సిఐగా విధి నిర్వహిస్తున్నటువంటి రవి సాబీర్ అనే వ్యక్తి, స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి, కేసు విషయంలో 3 లక్షలు ముట్ట చెప్పినట్టుగా ఆడియో సారాంశంగా తెలుస్తుంది. అయితే ఆ డబ్బులను కూడా నేరుగా సిఐ ఉండేటువంటి గదిలోని బాత్రూమ్ లో వెళ్లి ఆ బాత్రూమ్ లో ఒక డబ్బా కింద ఆ డబ్బులను పెట్టి వెళ్ళాలని చెప్పి సిఐ సూచన మేరకు ఆ డబ్బులు అందులో పెట్టి బయటకు వచ్చినట్టుగా సాబీర్ చెప్తున్నాడు. అందులో పెట్టేటువంటి క్రమంలో కూడా తను స్పై కెమెరా పెట్టుకుని రికార్డు చేసినటువంటి విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా కూడా దాదాపు 10 నిమిషాల నిడివిగల సంభాషణ. ఈ 10 నిమిషాల నిడివిగల సంభాషణలో సాబీర్ అనే వ్యక్తి సిఐని క్వశ్చన్ చేయడం, సిఐ రవి తడబడుతూ సమాధానం చెప్పడం, అది కూడా 10 నిమిషాలు నిరంతరంగా మాట్లాడడం, ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తున్నటువంటి అంశంగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆడియో వైరల్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ ఘటన పైన విచారణ చేస్తున్నారు. సాబీర్ ఎవరైతే ఉన్నారో సిఐతో మాట్లాడినటువంటి వ్యక్తి 3 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి బాజాప్తుగా చెప్తున్నాడు. 3 లక్షలు తీసుకొని కేసు ఎలా పెడతావని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలోనే సిఐ రవి తడబడుతూ సమాధానం ఇస్తున్నాడు. ఒక రకంగా అతను భయపడుతున్నట్లుగానే ఆడియో క్లిప్ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక స్పై కెమెరాతో తను చిత్రీకరించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్ చేసినట్లుగా సాబీర్ చెప్తున్నాడు. మొత్తానికైతే ఈ ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు తీసుకొని కేసు తారుమారు చేసే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయం పైన ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఈ కేసు ఆడియోతో పాటు ఇంకొక వీడియో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోలో పోలీస్ స్టేషన్ లో సామాన్య వ్యక్తి ఎలా వెళ్లి అందులో డబ్బులు పెట్టియాడో అవన్నీ కూడా పోలీసు అధికారుల దృష్టి వెళ్ళింది. దీనిపైన ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ ఉంటుందని చెప్పి అధికార వర్గాలు. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.